ఏం చేస్తుందో నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు అన్నీ వేసి ఏముంటాయి అవి వేసి ఫస్ట్ తలకాయలు వేయించుకోవాలి. సిమ్లో పెట్టాలి మెయిన్. చాలు నా ఇంటికి కావాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. హెల్త్కి చాలా మంచిది. ఇక క్యాషు, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. దీన్నంతా గ్రైండ్ చేసేటప్పుడు మనకు కావాల్సినంత స్వీట్ వేసుకొని బెల్లము గ్రైండ్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఉండలు కట్టాలి. ఒక కప్పు ఉద్దిబెల్లు, ఒక కప్పు రైస్ ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. తర్వాత నువ్వులు 3 minutes. షార్ట్ 3 minutes. చాలు. ఇవి వేసిన తర్వాత ఉడుకుంటుంది కాబట్టి ఒక 2-3 minutes అంతే. ఇవన్నీ ఇవి వచ్చిన తర్వాత రైస్ కూడా మనం గ్రైండ్ చేసేటప్పుడు ఉద్దిబేళ్ళు రైస్ ఫస్ట్ గ్రైండ్ చేయాలి. ఎందుకంటే ఇవి చేసేటప్పుడు కొంచెం ఆయిల్ లాగా వస్తుంది, ఆయిల్గా అప్పుడు ఇవి ఉండదు. యాక్చువల్లీ కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. మా పిల్లలకైతే అవి నోటికి అంటుగా తగులుతాయని నేను ఇవి వేస్తాను. ఇవి కూడా హెల్తీ కదా, పిండి పిండిలాగా. రైస్ ఇవి కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. వచ్చేసి యాలక్కి పీల్ తీసేసినాను. పీల్ తీసేసి ఒక తర్వాత బ్రౌన్ షుగర్ వేస్తాను నేను కొంచెం, మరి చాలా మామూలు షుగర్ వద్దనేసి. 1 కప్పు బ్రౌన్ షుగర్, 1 కప్పు ఇది తుప్ప. అదంతా గ్రైండ్ చేసినాక అదేసి మనం ఉండలు కట్టుకుంటే మంచి హెల్తీ స్వీట్ లాగా డైలీ ఒక్కటి తింటే పిల్లలకి బాగుంటుంది, పెద్దలకి బాగుంటుంది. వెన్నుపూసకి స్ట్రెంగ్త్. ఇవన్నీ చల్లారాలి. చల్లారినాక అన్నీ ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకోవాలి. మెయిన్ అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం మెత్తగా అయిపోవాలి. అవి ఒక్క ముక్క అయినా కూడా సరిపోతుంది. గ్రైండ్ చేసి తర్వాత అవి 1 by 1 గ్రైండ్ చేసేసి అంతా వేసి బెల్లం మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి ఆ తర్వాత నెయ్యి వేసి ఉండలు కట్టుకోవాలి మనకి ఏ సైజులో కావాలని. 1 by 1 మనం మిక్సీ పట్టుకున్నాం. ఇందులో మిక్సీ పట్టుకొని దీన్నంతా బాగా కలిపి బ్రౌన్ షుగర్ కూడా నేను చెప్పినట్టు 1 కప్పు తీసుకుంటాం. అన్నీ వేసి, ఎందుకంటే షుగర్ వేసాం కదా, బెల్లము షుగర్ అంతా ఇదంతా ఊరికే అట్ట మిక్స్ చేసి ఒక్కసారి గ్రైండ్ చేయాలి లైట్గా, ఎందుకంటే ఈవెన్గా వచ్చేస్తుంది అంతా. ఆ తర్వాత మనం నెయ్యి వేసి ఉండకట్టుకునేది అంతే. అంతా పట్టేసినాం. ఇదంతా మనం ఉండకట్టాలని ఏమి ఇది లేదు. చాలా మెంబర్స్ ఉంటే మనం అంతా ఉండకట్టుకుంటే త్వరగా అయిపోతుంది. కానీ ఈ ప్రాసెస్ అంతా లాంగ్ కాబట్టి ఒకసారి చేసి పెట్టుకుంటే బాగుంటుంది. నేనైతే కాస్త తీసి సపరేట్గా ఈ బాక్స్ నిండా ఫ్రిడ్జ్లో పెడతాను. తర్వాత దీనికి బ్యాలెన్స్ ఎంత ఉందో దానికి నెయ్యి వేసి ఉండకడతాను. ఓకే, పట్టేది. ఓకే, ఇదండి. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఎంత ఉండలు కావాలో అంత కట్టుకోవాలంతే. వీళ్ళు తినేది చిన్న చిన్నవేనని నేను చిన్నవే కడతాను. చాలా హెల్తీ. మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి తిన్నా కూడా చాలు. 1.5 kg అంతా చేరి 1.5 kg అయింది. దాంట్లో ఎంతవరకు నెయ్యి వేసానో అంతవరకు కొంచెం పిండి ఎత్తి పెట్టుకున్నాను. ఓకే, నెయ్యి అన్నమాట.
గ్లాస్లో ఇచ్చినది. తిను లక్కీకి. తిను. ఇది లక్కీకి. లక్కీకి ఏం కాదు, పెద్ద లక్కీకి. ఇట్స్ ఫర్ దా. హెల్దీ డ్రై ఫ్రూట్స్ వాడు.